హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ మసాలా వంకాయ ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా అందులో బెల్లం వేసి కొంచెం అంటే బెల్లం వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇంకా దీనికోసం అయితే పావు కేజీ ఇట్లా ముళ్ళు ఉంటాయి కదా ఆ వంకాయలు తీసుకున్నా. ఎక్కువ ఊర్లలో దొరుకుతాయి కదా, అప్పుడప్పుడు ఇక్కడ మార్కెట్లో కూడా దొరుకుతాయి. అలాంటివి ఒక పావు కేజీ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని అంటే పైన ఈ ముళ్ళన్నీ తీసేస్తాను. తీసేసిన తర్వాత పైన కాడలు కట్ చేసి ఇంకా మనకు కావాల్సిన విధంగా కట్ చేసి పెట్టుకోవచ్చు. అంటే మసాలా వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా. ఇందులోకి అయితే ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మసాలా కోసము చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా, మనం తినే రుచిని బట్టి ఉప్పు, కారం, పసుపు. ఇంక ఇందులోకి అయితే పావు టీ స్పూన్ మెంతులు, అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడరు, టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, కొన్ని పల్లీలు, కొబ్బరి పలుకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ తగినంతగా తీసుకున్నాను, ఒక కొత్తిమీర కట్ట. ఇప్పుడు వంకాయలను ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మనం ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి పెట్టుకోవాలి. ఇలా వంపేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకుందాం. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్ లాగా, అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వంకాయలు అయితే తడి లేకుండా చూసి ఆయిల్లో వేసుకోవాలి. వేసిన తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టేసి వంకాయలను ఇలా మగ్గించుకోవాలి. తర్వాత చేసి పెట్టుకున్న పేస్టును ఇందులో వేసి ఆయిల్ తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి, లేకపోతే ఒక్కోసారి అడుగంటుతుంది కదా. ఈ మసాలా పేస్ట్లోనే నేను కొంచెం ఇంగువ కూడా కలిపేసాను అనమాట. ఇది ఇలా కలుపుకుంటూ కొంచెం ఆయిల్ పైకి తేలేటప్పుడు దీనికోసం అయితే ఒక కొత్తిమీర కట్ట శుభ్రంగా కడిగేసి కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇంకా వేసుకున్నాక మరోసారి కలుపుకొని మిక్సీ జార్లో కొద్దిగా మసాలా ఉండిపోతుంది కదా, అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనకు కావాల్సినంత గ్రేవీ ఉండేటట్టుగా వాటర్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఇందులో ఇప్పుడైతే బెల్లం వేస్తున్నాను. కొంచెం మరీ ఎక్కువ కాకుండా, ఎక్కువ వేస్తే తీపి కూడా ఉంటుంది కదా, కొద్దిగా వేసి ఇందులో వాటర్ వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలాంటి మసాలా వంకాయలో కొంచెం బెల్లం వేసాం కాబట్టి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. మసాలా రైస్లో కానివ్వండి, చపాతీ, పూరి, దోశ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇంకా 2 నిమిషాల పాటు ఉంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా దింపేసుకొని సర్వ్ చేసుకోవటమే ఆలస్యం. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.